చిన్న నిజం దట్టు అది ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ కదా, అంతకన్నా ఇంకేం లేదు. ఎప్పుడైతే అది వచ్చిందో దెన్ ఈజ్ యాక్టెడ్ యాజ్ ఎ నార్మల్ పర్సన్, అంతే కదా. అక్కడ ఏమైందంటే ఇక ప్రాబ్లం లాగానే నెక్స్ట్ కమ్స్ టు ద హీరో పార్ట్. శ్రీహరి గారు ఏం చేశారంటే నార్మల్గా హీరో అనగానే సరే ఎవరైనా సరే తనకి చెల్లెలకు కానీ మదర్కి కానీ ఏదైనా కొంచెం ఎఫెండ్గా మాట్లాడినా ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా ఇమీడియట్గా ఏం చేస్తాం, విల్ గో అండ్ ఫైట్. నార్మల్ కదా, అది క్వైట్ కామన్, అది వెళ్ళి ఫైట్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే శ్రీహరి గారు జస్ట్ హీ ఈజ్ నాట్ డీలింగ్ విత్ ఎమోషన్స్. నార్మల్గా ప్రాబ్లం లాగానే మనం ఎమోషన్స్తో డీల్ చేస్తాం. కోపం ఏదో ఒకటి ఏడుస్తాం, అయితే కోపడతాం, ఫైట్ చేస్తాం, ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా ఆయన ఏం చేస్తారంటే సేమ్ లైక్ సైకాలజీ, మేబీ ఇట్స్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్, స్టోరీ రాసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, బట్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్. ఆయన ఏం చేస్తారంటే సేమ్ థింగ్, అక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో ఆయన ఎంటర్ అయ్యి, ఎందుకంటే బయట నుంచి ఎక్కడి నుంచో నేను చేంజ్ చేస్తాను అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, అంతే కదా. సో అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఆయన సరౌండింగ్స్లో కనుక తిరుగుతుంటే ఇట్స్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ద పర్సన్, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే బయట నుంచి చెప్పడం వేరు, మీరు ఆ ఇంట్లోనే ఉండి ఆయన ట్రబుల్ చేస్తే ఇది ప్రాబ్లం ఇక్కడ నువ్వే కలెక్ట్ చేసుకున్నావు అనే ఫీలింగ్తో యాక్ట్ చేయడం డిఫరెంట్. సో దట్ ఈస్ యాక్చువల్లీ ది మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ అనుమానం కనుక ఒకసారి స్టార్ట్ అయితే కనుక దానికి మందు లేదు. మీరు కావాల్సిన ఇంకేదైనా దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నో ప్రాబ్లమ్, యూ విల్ గివ్ ద మెడిసిన్. ఈవెన్ క్యాన్సర్ కూడా మందులు రావచ్చు, బట్ అనుమానానికి మాత్రం మందు లేదు, అవునా కదా. ఎందుకంటే అది ఎవరైతే అనుమానం పడ్డారో అతను రియలైజ్ అవ్వాలి, సెల్ఫ్ రియలైజేషన్. అతనికి రియలైజేషన్ ఉన్నాక ఆయన అంతా తెలుసుకోగలిగితే ఆ తర్వాత ఇంకా ప్రాబ్లం మళ్ళీ అరైజ్ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. అందులో ఇంకా శ్రీహరి గారి ఐ థింక్ మన నార్మల్గా ఆయన ఫైట్స్ వీళ్ళ ఎంజాయ్ ద ఫైట్, అంటే అంత పిక్చర్ అప్పుడు చెప్పారు కండలు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఐ థింక్ ప్రజెంట్ సార్ గారు చెప్పింది ఆయన కండలు ఉన్నాయని చెప్పి, అది కరెక్టే. కానీ హాస్యాన్ని కూడా అంత బాగా పండించగలరు ఆయన. అది మీరు ఐ థింక్ యూ ఎంజాయ్ ద డైలాగ్, అనియా అనియా డైలాగ్, ఐ థింక్ బట్ ఎంజాయ్ ద డైలాగ్, ఈవెన్ ఐ ఎంజాయ్ ద డైలాగ్. చాలా బాగుంది. ఆయన ఎంట్లో అవుతుంది అనియా అన్న స్టెప్ వచ్చేటప్పటికి మొత్తం లుకే చేంజ్ అయిపోయింది. శ్రీహరి గారు ఇలా చేస్తారు, రియల్లీ ఇట్స్ వండర్ఫుల్. మేబీ దట్ విల్ కమ్ ఆఫ్టర్వర్డ్స్, ఐ డోంట్ నో. సో ఇది మెయిన్ థింగ్ ఇస్ ఆయన హాస్యాన్ని అంత బాగా పండించగలరు. అట్ ద సేమ్ టైం ఆయన ఇచ్చిన వాల్యూస్కి, అది సిస్టర్ కానీ మదర్ కానీ వైఫ్ ఎవరైనా కానివ్వండి, ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇచ్చింది వాల్యూస్ కాబట్టి. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది, ఎప్పుడైతే రాశి గారు ఆయన వచ్చే వెళ్ళిపోతే నీతో వచ్చేస్తాను నేను, నాకు పెళ్లి ఇష్టం లేదనగానే ఇమీడియట్గా ఆయన ఒక డైలాగ్ అంటారు. సో 20 ఏళ్ళు నేను పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా జస్ట్ 2 వారాల ముందు బదులైన మన ప్రేమ అంత తెచ్చుకోవాలంత గట్టిగా అని అడుగుతారు. సో రైట్ న్యాచురల్. మనం ఏంటంటే ఏదో ప్రేమలో పడగానే ఇమీడియట్గా వద్దు, అమ్మ వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు, మేము వెళ్ళిపోతాం అంటే అది కాదు. యాక్చువల్లీ అక్కడ ఆయన హీరోయిజం తెలిసింది, ఫైటింగ్స్లో కాదు తెలిసింది హీరోయిజం. అండ్ ఆ పాయింట్లో ఆ డైలాగ్ వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ ఐ థింక్ ఐ కెన్ సే ద డైలాగ్ ఆఫ్ ద ఇయర్, ఐ కెన్ సే దట్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ డైలాగ్. యా మేబీ క్రెడిట్ గోస్ టు అట్ ద సేమ్ టైం ఆయనకి గౌత రైటర్ గారికి వెళ్తుంది క్రెడిట్, అట్ ద సేమ్ టైం ద క్రెడిట్ అంత పవర్ఫుల్గా డైలాగ్ చెప్పిన క్రెడిట్ శ్రీహరి గారికి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ గారు ఒరిజినల్ ఆయన యాక్షన్ ఒక్కొక్కసారి ఇట్స్ సో రియల్. మరి రియల్గా ఒకవేళ భర్త కనుక అనుమానిస్తే ఇలాగే ఉంటుందా యాక్షన్? ఇట్స్ రియల్లీ ఇట్స్ లుకింగ్ సో రియల్. సో దట్స్ వాట్ ఐ థింక్, మై ఒపీనియన్. ఇట్స్ రియల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఒక మహిళా పిక్చర్ అని కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ పిక్చర్. ఐ ఫీల్ ఇట్ ఫ్యామిలీ ఎవరైనా కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఇంట్లో కనుక ఒక మిస్అండర్స్టాండింగ్ అలాంటివైనా ఉంటే ఒకసారి పిక్చర్ చూస్తే దెన్ యూ రియలైజ్ యువర్ మిస్టేక్స్. నాకు ఈ అవకాశం ఇప్పించిన బల్లం వేణుమాధవ్ గారికి అందరికీ అందరికీ. ఇప్పుడు డి మనోహరరావు గారు 2 మాటలు మాట్లాడతారు, క్లుప్తంగా ముగించారండి. ప్రేక్షక మహాశయులకు అందరికీ వందనాలు. ఎందుకంటే మీరు 5:30 నుంచి నేను చూస్తున్నాను, ఎంతో కాలంగా అంటే వీక్షిస్తూ మీరు సభా కార్యక్రమాలను వీక్షిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం ఇటీవల కాలంలో ఎన్నో చిత్రాల పేర్లు వింటున్నాం. ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ముద్దులు పెట్టుకుందాం రా అనే చిత్రాలు మీరు చూస్తున్నాం. కానీ ఇటీవల శివాజీ చిత్రం ఒక కొత్త టైటిల్తో సినిమా విడుదల జరిగింది. ఇందులో మిత్రులు శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు మరి అద్భుతంగా నటించారు. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్.
ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మిత్రులు బల్లం వేణుమాధవ్ గారు ఎన్నో ఫంక్షన్స్ చేశారు. ఆయన ఈ 2-3 నెలల్లోనే 4-5 ప్రోగ్రామ్స్ చేశారు. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. నేను ఎన్నోసార్లు కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. మరి ఆయన కూడా గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. వారికి నేను హృదయపూర్వకంగా దండ వేయాలనుకున్నా. రండి బ్రదర్, రండి రండి, పర్వాలేదు. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది వ్యక్తుల్ని ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వ్యక్తి బల్లం వేణుమాధవ్ గారు. ప్లీజ్ బ్రదర్ కమ్. ఎందుకంటే రేపు నేను కూడా చేయవలసిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. మిత్రులారా క్షమించాలి, ఎందుకనంటే ఈ వేదిక మీద అందరూ ఇంపార్టెంట్, మీరు కూడా ఇంపార్టెంట్. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను శ్రీహరి గారితో నేను చాలా రోజుల క్రితం దాసనారాయణ గారి పిక్చర్లో యాక్ట్ చేశాను. అయితే శ్రీహరి గారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఎప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ లాగా కష్టపడతాడు. ప్రతి సినిమాలో ప్రతి సీన్ ఉన్న ఎట్లాంటి సీన్ అయినా పర్వాలేదు, బాగా కష్టపడి న్యాచురల్గా చేయాలనుకుంటారు. ఈ విషయం ఈ సందర్భంగా నాకు నాగేశ్వర గారు గుర్తొచ్చారు. దాంట్లో అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు ఉన్నాయి. ఆయన మినీ స్పీచ్ ఇస్తారు నాగేశ్వర గారు. సభకు నమస్కారం. దాసరి నారాయణరావు గారు మరి మనిషి యంత్రమో నాకు తెలియదు కానీ మైండ్ ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ సుజాత గారితో యాక్ట్ చేస్తుంటే సంసారం చేస్తున్నట్టే ఉంటుంది. వారి భర్త ఇక్కడ ఉంటే క్షమించాలి మరి అని అంటూ అండర్లైన్ చేసుకునే మాట ఇంకొకటి అన్నారు. నేనేంటి రామారావు గారు తినేటి మేమంతా ఆకాశం నుంచి ఊడిపడ్డామా? మేమంతా బాగా కృషి చేశాం, కష్టపడ్డాం. ఆ కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు చెప్పానంటే శ్రీహరి గారు కృషి చేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. స్టూడియోలో శ్రీహరి గారు వేషాలు వేస్తుంటే ఏంటి మన దౌర్భాగ్యం ఏంటి, ఇంత మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తులకి ఎప్పుడు విలన్ వేషాలు ఏంటి, వారు ఏదో ఒక రోజు గొప్ప నటుడు అవుతారని నేను ఆశించాను. అది నిజం చేశారు. మరి ఈ సందర్భంగా గివింగ్ బిగ్ హ్యాండ్ శ్రీహరి గారికి నా హృదయపూర్వకంగా నేను దండ వేయాలనుకున్నాను. రండి బ్రదర్, ప్లీజ్ రండి. ఎందుకంటే ఒక సక్సెస్ చేసిన వాళ్ళకి మనం అభినందించవలసిన మన బాధ్యత ఉంది. ప్లీజ్ కమ్ ఆన్ అంత డయాస్. మిత్రులారా, నేను ఎందుకో వాళ్ళని అభినందించాలంటే మీరైనా కావచ్చు, మీరైనా శివాజీలు కావచ్చు. అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ప్రతి ఒక్కరు శివాజీ కావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో. ఎందుకంటే 100 కోట్ల జనాభా, దరిద్రం మనము దేశంలో ఎక్కడ చూసినా దరిద్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు హీరోయిన్ కావాల్సిన అవసరం ఉంది. మీలో కూడా అందగాళ్ళు ఉన్నారు. నేను ఈ చిన్న విషయాన్ని పురస్కరించుకొని ఒక చిన్న కవిత చదువుతున్నాను. దేశంలో దరిద్రం పోవాలి. ఈ కరెంట్ ఛార్జర్ గొడవలు ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. కురిపిస్తాయి నా నేత్రాలు అమృత వర్షాన్ని. ఎప్పుడు అడగదినే ఈ కుష్టివాళ్ల నికృష్టపు జీవితాల పొలాల్లో సౌఖ్య బంగారం పండుతుందో, ఎప్పుడు ఈ దేశంలోని పూరి గుడిసెలన్నీ పోయి అసలు సోనాల కన్నా అందమైన భవనాలుగా మారుతాయో, ఎప్పుడు ఈ దేశం నుండి పేదరికపు పిశాచి పారిపోతుందో, ఎప్పుడు ఈ ప్రజల హృదయాలనే మొక్కలకు మానవతానే పూలు పూస్తాయో, ఎప్పుడు ఈ దేశం నుండి నిరుద్యోగం అనే తుఫాను తొలగిపోతుందో, ఎప్పుడు ఈ భరతమాత పురుటి నొప్పులు తగ్గిపోతాయో, అప్పుడు కురిపిస్తాయి నా నేత్రాలు అమృత వర్షాన్ని. జై హింద్, జై జన్మభూమి, జై హింద్, బోలో భరతమాతకి జై. కొట్టండి, ఆ చప్పట్లు కొట్టండి బాబు, దండ పెడతాను. తర్వాత ఇప్పుడు మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే వక్తల్లో హైకోర్టు అడ్వకేట్, ప్రతి సభను తనకంటూ ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్న శ్రీమతి ఎం వెంకటేశ్వరి గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన సినీ ప్రముఖులకు, వక్తలకు, పాత్రికేయులకు, రసజ్ఞులైన ప్రేక్షకులకు, కళాకారులకు, కళాపిపాసులకు, ఇతర సాంకేతిక నిపుణులకు నమస్సుమాంజలి ఘటిస్తూ, సభావాగ్దేవికి నమస్కరిస్తూ, శివాజీ చిత్రంపై చర్చాగోష్ఠి అన్నారు కాబట్టి కేవలము ఈ చిత్రంపైనే నేను మాట్లాడదలుచుకున్నాను. శివాజీ అనే చిత్రము పౌరాణిక చిత్రమైనటువంటి రామాయణాన్ని ఆధునికంగా తీసినటువంటి సాంఘిక చిత్రం. అలనాటి
రామాయణంలో రాముడు సీతను అనుమానిస్తే, శివాజీ చిత్రంలో నవరసాల రాశి, అందాల రాశి అయినటువంటి రాశి పాత్రధారిణిని ఆమె భర్త పాత్ర పోషించినటువంటి శ్రీ ప్రకాష్ రాజు గారు అనుమానిస్తారు. రామాయణ చిత్రంలో ఆ అనుమానానికి కారణం ఒక చాకలి దంపతులైతే, ఈ ఆధునిక చిత్రంలో ఆ అనుమానపు తెరలు విడడానికి నాంది పలుకుతారు అదే ఆధునిక చాకలి దంపతులు. ఈ చిత్రంలోని విశిష్టత ఏమిటంటే, కని విని ఎరుగనటువంటి వింత, నేటి వరకు తెలుగు చలనచిత్ర రంగంలోనే జరగనటువంటి ఒక విశేషము ఈ చిత్రంలో కథానాయిక ఉండదు. శ్రీహరి కథానాయకులైతే శ్రీహరి పాత్రకు కథానాయిక లేదు. ఇదొక విశిష్టమైనటువంటి విషయము. రెండో సంగతి, ఇది మహిళా చిత్రంగా పరిగణిస్తున్నారు. అంటే కేవలము మహిళలు మాత్రమే చూసి తరించాలి అనేటటువంటి అభిమతాన్ని వ్యక్తపరుస్తున్నారు కొంతమంది. కానీ భారతదేశంలో ప్రతి పౌరుడు చూడదగినటువంటి చిత్రంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం యొక్క ఓపెనింగ్లోని ఒక అసహ్యకరమైనటువంటి సంఘటనని, ఒక అశ్లీలకరమైనటువంటి సంఘటనని ఎదురు ఆడతాడు ఈ చిత్ర కథానాయకుడు శ్రీహరి. ఈ సంఘటన అంటే ఈ చిత్రంలోని ఈ సంఘటన ఎందుకు చూపించారంటే, తన దేశాన్ని పౌరుడు ఏ విధంగా సంరక్షించుకోవాలి, పౌరుడికి తన దేశం పట్ల ఎటువంటి బాధ్యత ఉన్నది అని తెలియజేస్తుంది ఈ సంఘటన ఈ చిత్రంలోని. ఇక పేరు విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో విచిత్రకరమైనటువంటి పేర్లు, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, లేచిపోదాంరా, ఇలాగా అసలు చిత్రంలో ఉన్నటువంటి కథకు సంబంధం లేనటువంటి పేర్లు పెడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ చిత్రానికి ఒక సరిపడినటువంటి పేరును సూచించారు. ఆ పేరే శివాజీ. మరి ఎందుకు శివాజీ అనేటటువంటి పేరునే పెట్టారు అని మనం ఆలోచిస్తే, చరిత్రలోకి వెళితే శివాజీ అనేటటువంటి ఒక మహారాజు ఈ దేశాన్ని సంరక్షించడంలోని ఒక విభిన్నమైనటువంటి పాత్రను పోషించాడు. అయితే శివాజీ యుద్ధాలు చేసేటప్పుడు అతను అనేకమైనటువంటి విలువల్ని పాటించేవాడు. ముఖ్యంగా అతని చేతికి చెక్కినటువంటి స్త్రీలను అతడు ఏనాడు చెడబట్టలేదు, ఏనాడు వారిని తాకలేదు. వారికి ఎంతో మర్యాదగా వారి స్థలాలకి పంపిస్తూ ఉండేవాడు. ఈ చిత్రంలోని శివాజీ పాత్రను పోషించినటువంటి కథానాయకుడు కూడా స్త్రీ పట్ల అమితమైనటువంటి గౌరవాన్ని కలిగించినటువంటి కథానాయకుడు. ఈ చిత్రం రామాయణం కేవలం ఒక పుస్తకంగానే మనం పరిగణిస్తే, ఒక కుమారుడు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, వీరి బాధ్యతలు ఏమిటి అని రామాయణం తెలియజేస్తే, ఈ చిత్రంలోని శ్రీహరి పాత్రధారుడు ఒక ఉత్తమమైన కుమారుడు, ఒక ఉత్తమమైన అన్నగా, ఒక ఉత్తమమైన స్నేహితుడుగా, ఒక ఉత్తమమైనటువంటి పౌరుడుగా అనేక విభిన్నమైనటువంటి నటనలను ప్రదర్శిస్తూ నవరసాలను చూపించాడు శ్రీహరి పాత్రధారుడు. అన్నిటికంటే హైలైట్, ఈ చిత్రంలోని ఒక చోట తన చెల్లెలు ఉల్లిపాయలు కోస్తూ కళ్ళనీళ్ళు వస్తుంటే, ఈనాటి నుంచి మన ఇంట్లో ఉల్లిపాయలు వాడడం మానేయాలి అని అంటాడు. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయము ఈ చిత్రంలోని. ఇంకా ఈ చిత్రాన్ని ప్రతి పురుషుడు చూసి మహిళను ఏ విధంగా గౌరవించాలి, మహిళను ఏ విధంగా సంస్కరించుకోవాలి, ఏ విధంగా ఆమెతో ప్రవర్తించాలి అని తెలుసుకోవాల్సినటువంటి చిత్రం కనుక ఈ చిత్రాన్ని మహిళలే కాదు ప్రతి పురుషుడు కూడా చూడవలసినటువంటి చిత్రం. ఇంకా దర్శకుడు మరియు రచయిత మరియు నిర్మాత ఈ చిత్రంలో
స్త్రీకి ఎంత ఉన్నతమైనటువంటి ఎంత ఉదాత్తమైనటువంటి స్థానాన్ని ఇచ్చారంటే అది అంతా కూడా ఆ స్థానం అంతా కూడా ఒక డైలాగ్లో చెప్తారు. ఆడదంటే ఆట బొమ్మ కాదు, ఆడదంటే ఒక అమ్మ అని చెప్పి. కనుక ప్రతి పౌరుడు స్త్రీలో ఒక అమ్మను చూసిన రోజున ఈ దేశము అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతుంది. ఈ చిత్రం యూనిట్ ఇంకా ఇంకా మంచి చిత్రాలను నిర్మించి అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇందాక ఎవరో అన్నట్టుగా శ్రీ ప్రకాష్ రాజ్ గారు హాలీవుడ్లో ఉండి అతను మాత్రమే అదృష్టవంతులు అయ్యేవారు, కానీ వారు ఈ దేశంలో ఉన్నందుకు మనమంతా అదృష్టవంతులు అయ్యాము. వారు ఈ దేశం నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగి ఈ దేశ ఖ్యాతిని అత్యున్నతమైనటువంటి స్థానానికి పెంచాలి. ఈ చిత్రంలో నేను నటించినటువంటి యూనిట్ అంతా కూడా బంగారపు ఉయ్యాలలో వారి మునిమనవలను ఊపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీరందరూ ఎదురు చూస్తున్న ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ వి అప్పారావు గారు మాట్లాడతారు. ఈనాటి సభాధ్యక్షులు బల్లెం వేణుమాధవ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, నాలాగే శ్రీహరి గారి అభిమానులు, ప్రకాష్ రాజ్ గారి అభిమానులు, తదితరులందరికీ నా నమస్కారం. చాలా సంవత్సరాల నుంచి శ్రీహరి గారితో నాకు పరిచయం. మీలాగే శ్రీహరి గారు నటించిన పిక్చర్స్ అన్నీ కూడా నేను చూశాను, మీకంటే ముందుగా చూశాను. అంటే నేను ఎప్పుడు కూడా సినిమాలు ప్రివ్యూ థియేటర్లో చూస్తుంటాను కాబట్టి ఒకరోజు ముందుగానే మిగతా అందరికంటే చూడటానికి నాకు ఛాన్స్ దొరుకుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో శ్రీహరి గారంటే అభినందించిన వాళ్ళు ఉండరు. మన రాష్ట్రంలో ఒక 80,000 మంది పోలీసు అధికారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు తెస్తున్నారు శ్రీహరి గారు. ఆయన యాక్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్గా ప్రతి సినిమాలో మా డిపార్ట్మెంట్కి ఎంతో మంచి పేరు వస్తూ ఉంది. అది మాకందరికీ గర్వకారణం. శ్రీహరి గారు చాలా కష్టజీవి. ఏ సినిమాలోనైనా కానీ, ఏ రోల్ అయినా కానీ ఆయన దాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి చాలా కష్టపడి దానిలో అందరికీ నచ్చే విధంగా చేస్తారు. ఒక్కొక్కసారి పూర్తిగా పగలు రాత్రి కంప్లీట్గా ఈ షూటింగ్లోనే నిమగ్నమై ఉంటారు. అంత కష్టపడి అంత మంచి సినిమాల్లో యాక్ట్ చేసేసి మనందరికీ ఎంతో స్ఫూర్తి కలిగిస్తూ ఉన్నారు. ఈ శివాజీ సినిమా